5, 4, 3, 2, 1. మన బతుకులు బాలేవు, మన తలరాతలు బాలేవు. నువ్వేమో చదువు చదువు అంటున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ చదువుతో? ఈ పిచ్చి కాగితాలన్నీ ఇంట్లో ఉండకూడదు. రేపటి నుంచి నాతో పాటు పనికిరా. బాధపడకు. ఇలా వేలన చేసిన ప్రతి ఒక్కరితో ఆ మహామహిళ చాలా గొప్పగా చెప్పుకునేలా చేసింది. ఎవరు ఆ మహిళ? నేను కూడా తనలా అవుతాను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. సరే, ఇప్పుడు వస్తున్న కలెక్టర్ ఎగ్జామ్స్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ రావాలి. మా నాన్న విసిరేసిన పుస్తకాలని నా ఆయుధాలుగా మార్చుకుంటాను. The Society of Developed Villages in New City, the newly launched Indian Democratic System is about to. The Society of Developed Villages in New City, the new launched Indian Democratic System. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. ఏరా సూరిబాబు, మీ కూతురు కలెక్టర్ అయిపోయిందంటగా? అక్కడ ఊరంతా గుంపులు ఉన్నారు. నువ్వేంట్రా ఇక్కడ? వెళ్ళరా బాబు. నమస్తే మేడం. నమస్తే. ఎందుకు నా మేడం అంటున్నావు? నేను నీ కూతుర్ని. చదువు విలువ తెలియక ఆ రోజు అలా చేశావు. నేను నీకు ఆ చదువు విలువ తెలిసేలా చేశాను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. విద్య మాత్రమే మనిషిని మహోన్నతునిగా చేస్తుంది. సరైన విద్య మాత్రమే ఈ సమాజాన్ని ప్రగతి పదంలో నడుపుతుంది. ఈ సమాజంలో ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలలోకి వెలుగు రావాలంటే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి, చదువుకొని చక్కగా ఎదగాలి. పిల్లలంతా చక్కగా చదువుకొని ఎదిగిన రోజు వాళ్ళ స్థానాలు మారుతాయి, వాళ్ళ హోదాలు మారుతాయి, ఆర్థిక పరిస్థితి మారుతుంది. తద్వారా ఆధునిక ప్రపంచం గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు, సుఖశాంతులతో జీవించగలుగుతారు, సమాజంలో తగిన గౌరవాన్ని పొందగలుగుతారు. మన హక్కులు పొందాలన్నా, మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నా విద్య మాత్రమే మనకు ఏకైక మార్గం. మీ పిల్లలను చదివించండి, వాళ్ళను ఉన్నత స్థాయికి చేర్చండి.